అంతటి తండ్రికి ఆయన తద్దినం పెడుతుంటే గమ్మత్తు జరిగిందండి. భారతంలో చెబుతారు, వ్యాస భారతంలో క్షేమేంద్రుడు చారుచర్యలో రాస్తాడు, మనం ఎవరమైనా ఎంత మహాబ్రాహ్మణులమైనా ఎంత మంత్రపూర్వకంగా తద్దినం పెట్టినా పిండం అక్కడ దర్భగడ్డి మీద పెట్టవలసిందే, తండ్రి వచ్చి తీసుకోడండి స్వయంగా. కానీ భీష్ముడికి పట్టిన అదృష్టం ఏమిటంటే గంగానది తీరంలో ఆబ్దికం పెడుతున్నట్ట. గంగానది ఎవరు? ఆయన తల్లి. అందులోంచి ఈయన ఆబ్దికం పెడుతూ అక్కడ పిండం కింద పెట్టబోతూ ఉంటే ఆ నీళ్ల మధ్యలోంచి సువర్ణ కంకణాలు ధరించిన ఒక హస్తం, 5 వేళ్లకి 5 ఉంగరాలు ధరించి ఒక మహారాజు హస్తం పైకి వచ్చి, నాయనా భీష్మ భీష్మ నా చేతిలో పెట్టరా, నా చేతిలో పెట్టరా, నీకు అన్యాయం చేశాను రా, నా పెళ్లి కోసం నీ పెళ్ళి ఆపేశాను రా, ఇంత దుర్మార్గుడైన తండ్రి ఏ కొడుక్కి ఉండడం నాయనా, నీకు అన్యాయం చేశా, నువ్వు పెట్టిన అన్నం నేను స్వయంగా తింటాను రా, స్వయంగా తింటాను నాయనా, నా చేతిలో పెట్టు అని శంతనుడు అడిగి పెట్టమన్నాడండి. ఆ అదృష్టం భీష్ముడికి పట్టి.